వాస్తవాన్ని కూడా గ్రహించాల్సిందే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ప్రభుత్వం ఆలోచించాలా. ముఖ్యంగా చిరు ఉద్యోగులంటే వాళ్ళకు ఎందుకు ఇంత చిన్న చూపు ఒకసారి ఆలోచించుకోవాలి. గ్రామ పంచాయతీ సిబ్బంది, ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది, మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది లేదా ఆశా వర్కర్లు, వీళ్ళు చిరు ఉద్యోగులండి. 5,000, 10,000, 8,000, 12,000 రూపాయలు జీతం తీసుకునేటువంటి వాళ్ళ జీతాలు మీరు నెలలు ఆపితే వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి, ఒక్కసారి కనీసం ఆలోచన ఉండాలి కదా అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారికి పాలన మీద పట్టు లేదు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏందో తెలియదు. మంత్రులకైతే వాళ్ళ శాఖల బాధ్యతలు కూడా తెలియదు. కనీసం ఇప్పుడైనా వాళ్ళు మరి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఆలోచించాలి. మార్పు మార్పు అని చెప్పి మన్ను కొట్టినటువంటి మీ నినాదానికి ఈ ఉద్యోగులు తోడైతేనే మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిండ్రు అనేటువంటి ఒక వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఇన్ని రోజులు మీరు జీతాలు చెల్లించకుండా గోసబెట్టుకున్నారు కాబట్టి